ముందుగా అతిథుల పరిచయం. శ్రీ డాక్టర్ కొనగాల మహేష్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ క్రిషాంక్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నేత, అలాగే మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన సీనియర్ నేత. ప్రకాష్ రెడ్డి గారు, తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి. ఇక ముందుగా ఈరోజు 2 అంశాల మీదకి వెళదాం. రామ మందిరం అంశం భారతీయ జనతా పార్టీకి ఏ మేరకు కలిసి వస్తుంది, ప్రత్యేకించి 2 తెలుగు రాష్ట్రాలపైన దీని ప్రభావం ఎలా ఉంటుంది, అందులోనూ 4 ఎంపీ సీట్లు కలిగిన బీజేపీకి తెలంగాణలో ఈసారి ఎలాంటి వాతావరణం ఏర్పడుతుందనేది ఒక అంశం అయితే, 2 రేవంత్ రెడ్డి డావోస్ అలాగే ఇతర లండన్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పెట్టుబడులు, ఏకంగా కేసీఆర్ గతంలో మూసీ గురించి మాట్లాడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మూసీని మొత్తం మార్చేస్తామని. నిజంగా మారిస్తే గొప్ప విషయం అవుతుంది. అయితే దీనికి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటనే దాని మీద చర్చలోకి వెళదాం. ముందుగా క్రిషాంక్ గారు చెప్పండి, రామమందిరం ఎఫెక్ట్ ఏ మేరకు ఉంటుంది? అంటే దాన్ని రాజకీయంగా వాడుకుంటే మేబీ ఉండొచ్చు. ఎందుకంటే గతంలో నాకు తెలిసి పుల్వామా ఘటన విషయం మీద కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారు ఇక్కడ అమర జవాన్ల సాక్షిగా, వాళ్ళ నెత్తుడి సాక్షిగా నాకు ఓట్లేయండి అని అన్నారు. సో మరి అంత వన్ సైడ్ రిజల్ట్ భారతీయ జనతా పార్టీకి వచ్చినట్టయితే చూడలేదు. ఆ తర్వాత అలయన్స్, శివసేన, కాంగ్రెస్ బాగా ఉపయోగపడింది అని మీరు అంటే, మరి ఇది కూడా ఏమన్నా అవుతుందా, అట్లా ఉంటుందా అనేది? అంటే వాళ్ళు ఒక విజయం సాధించినట్లే కదా. రామ మందిరానికి ఒక శాశ్వత పరిష్కారం తీసుకొచ్చి ప్రజలందరిలోనూ ఒక రామ భావనను తీసుకొచ్చి రామబాణంలాగా వాళ్ళు దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది కదా. అంటే రాముడు ఎప్పుడూ ఉన్నాడు కదా సార్, ఎప్పుడూ ఉన్నాడు. ప్రతి ఇంట్లో ఇప్పుడు రామచంద్రరావు, రామేశ్వరు అట్లా పేర్లు, రామారావు అట్లా పేర్లు పెట్టుకుంటున్నారంటేనే ఆ భక్తి ఉన్నది. కాబట్టి రామునికి అంటే మన ఇంట్లో ఒక కుటుంబ సభ్యునికి మనం ఆ పేరు పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో ఉన్నది. కొత్తగా ఏమీ ఆ ఫీలింగ్ రాలేదు. ఒక సంతోషం అందరికీ కూడా ఏంటిది అని అంటే ఆ మందిరం అయింది, దాని పెద్ద పొలిటికల్ ఇష్యూ కావాలని ఎవరు కూడా కోరుకోలేదు. మోడీ గారు మొత్తం దేశంలో ఉన్న అనేక గుళ్ళు మీరు గమనిస్తే ఏ రోజైతే తీర్పు అయిందో ఆ రోజే దేశం యాక్సెప్ట్ చేసింది కదా. అందరు ఏమనుకున్నారు, హైదరాబాద్లో అప్పుడు రెడ్ అలర్ట్ పెట్టి ఏదో గొడవలు అయితే ఇదే అని అన్నారు. అందరూ యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ఒకవేళ నిజంగానే మనం దీని గురించి అంతనే చర్చించాలి అని అనుకుంటే లిటిగెంట్ ఇష్యూ ఎవరు ఉండే, ఇటు హిందువులు అని అనుకుంటే ఆపోజిట్ ముస్లిమ్స్. ఏమైనా గొడవలు అయినాయా? కాలేదు కదా, అందరూ యాక్సెప్ట్ చేశారు. సో నేను అనేది తెలంగాణ ఏపీలో ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, బీజేపీకి ఏమైనా అడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఉందా? నాకు తెలిసి ప్రజలు వీటిని అని అంటే దీన్ని ఎలక్షన్ అజెండాగా చూస్తారు అని అయితే భావించాము. ఎందుకంటే రేపు వారం రోజులు 10 రోజుల తర్వాత మళ్ళీ అంత రెగ్యులర్గా ప్రజలు, రైతులు పోయి వ్యవసాయం చేసుకోవాలి, ఆ యుఫోరియాని కంటిన్యూ చేద్దామనే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుందో చూడాలి. ఇప్పుడు ఉదాహరణకు బండి సంజయ్ గారు ఉన్నారు సార్, రేపు కరీంనగర్కు పోతారు. కరీంనగర్ పోయి కరీంనగర్కి ఏం చేసినావు అనేది కరీంనగర్ ఓటర్లు అడుగుతారు. కానీ ఇప్పుడు నువ్వు దండం పెట్టుకోపో తర్వాత చెప్తాను. అక్షంతలు ఇవి కార్యక్రమం ఇంకా కొనసాగదా? కొనసాగించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తే అది మనం చూడాలి. రేపు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ఏముంటుందా అనేది చూస్తారు. కానీ మేనిఫెస్టో కాదు, మీరు గుడిని చూడండి అని చూపెడతారా? సాధించిన విజయమే కదా గుడి అన్నది. అంటే దాంతో పాటు మరి పెట్రోల్ డీజిల్ ధరలు ఈ స్థాయికి పోవడము, గ్యాస్ సిలిండర్ ధర ఎంతకు పోయింది అనేది, దేశంలో ఉన్న ప్రతి అంశం నరేంద్ర మోదీ గారు ఉదాహరణకు మన తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఏం చేసిర్రు అనేది చూస్తారు కదా. 10 సంవత్సరాలు వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు మేము 9.5 సంవత్సరాలు మొన్నటి వరకు మమ్మల్ని ముద్దాయిలు లెక్క బోన్లో వేసిండ్రు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు వేసిండ్రు, కాంగ్రెస్ వాళ్ళు వేసిండ్రు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ టైం వచ్చింది. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే 9.5 సంవత్సరాలు ఈ దేశాన్ని వారు పరిపాలించిండ్రు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు 2 అడుగుతారు ప్రత్యేకంగా. ఎందుకంటే విభజన చట్టంలో హామీలు ఉన్నాయి, అవి చేయలేదు. రాజముద్ర పడ్డది అయితే పార్లమెంటే పడ్డది కదా, కేంద్ర ప్రభుత్వాన్ని పడ్డది. మరి ఆ కేంద్ర ప్రభుత్వము పెద్దన్న పాత్ర వహించకుండా ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంశాలు ఇంకా 10 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి. ఇదైపోద్ది, 30 మంది ఎమ్మెల్యేలు
చేరిపోతారు కాంగ్రెస్లో అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటున్నారు. పైగా రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు కదా 100 మీటర్ల లోతును పాతేస్తానన్నాడు ఆయన. ఫస్ట్ అయితే ఆ 100 రోజులు 420 హామీలు 420 ప్రామిసెస్ ఇచ్చారు కదా డిక్లరేషన్లు. నిజంగానే 420 మీరు కావాలని 420 లెక్కేశారా మీరు? లెక్కేసిన నాకు అదే డౌట్ వస్తుంటది అన్ని లెక్కేసి ఓపిక లేక. యూత్ డిక్లరేషను, అన్ని కలిపి రైతు డిక్లరేషను, మహిళా డిక్లరేషను, బీసీ డిక్లరేషను, గ్యారెంటీలు ఇట్లన్నీ కలుపుకుంటే 400 అదేమో చట్టంలో 420 అంటే మోసం చేసినట్లు. మీరేమో తెలివిగా దానికి దీనికి లింక్ పెట్టి మాట్లాడుతున్నారు. వారు చట్టబద్ధత కల్పిస్తా అన్నారు. రాహుల్ గాంధీ గారు ఏమన్నారు? ఈ వాళ్ళ వాగ్దానాలకు వాళ్ళ గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తా అన్నారు. కానీ ఇప్పటి వరకే మీరేమో సోనియా గాంధీ గారింటికి కరెంట్ బిల్లులు పంపుతామంటే ఏం మాట్లాడుతున్నారని వాళ్ళు కోపడుతున్నారు. మేమనలేదు సార్, రేవంత్ రెడ్డి గారు అన్నారు సోనియమ్మ కడతారు కరెంటు బిల్లులు. నిజమా? నిజంగా బహిరంగ సభలో వీడియోలు ఉన్నాయి సార్. అవి నిజం అన్నారా? ఏం మాట్లాడతారు? నవంబర్ నుంచే కట్టొద్దు అని అన్నారు సార్. నవంబర్ నుంచే కట్టొద్దు. వీడియో ఏమన్నా ఉందా? నా దగ్గర ఉంది సార్, చూపించండి. అప్పటి వరకు మహేష్ గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒకటి రామరాజ్యం రామాలయం, 2 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇది 30 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడు చేల్చబోతున్నారు సార్ బీఆర్ఎస్ నుంచి? ముందుగా మీకు 3 డిబేట్లకు స్వాగతం. ఎందుకంటే మీలాంటి అనుభవజ్ఞులు డిబేట్లో లేక కొంచెం ఈ వ్యవస్థ అటు ఇటుగా ఉంది. ఎనీవేస్ వెల్కమ్ యూ సార్. నేనేమంటానంటే సార్, తెలంగాణ మీద రామరాజ్యము లేదా రామాలయ ప్రారంభోత్సవం అనే రాబోయే ఎన్నికలలో, పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ మట్టుకు పరిమితమై మాట్లాడితే దాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం బీజేపీ డెఫినెట్గా చేస్తుంది. ఎందుకంటే కులము, మతము, చిచ్చు ఇది తప్ప ఇంకోటి చేయదు. కానీ ప్రజలంతా విజ్ఞతతో లేకుండా ఏం లేరు. సో లెక్కే ఈ భక్తే. భక్తి అనేది మన అందరి ఇళ్లలో ఉంది. మనం ముందు పోయినాం గుడికి, ఇయ్యాల పోతాం, రేపు పోతాం. దానికి ఏం పెద్ద ఇది కాదు. హిందూ మతానికి ఏం బీజేపీ పేటెంట్ కాదు. సరే, కోర్టు కేసు గెలవడము, ఆ ట్రస్ట్ చేసిన పోరాటాన్ని మనం అభినందించాలి. యాక్చువల్గా చెప్పాలంటే ఇలా మోడీ గారి కాంట్రిబ్యూషన్ ఏం లేదు, పబ్లిసిటీ ఎక్కువ అవుతుంది తప్ప నిజంగా ఏం కాంట్రిబ్యూషన్ అని చెప్పండి. శిలాన్యాస్ చేయాలంటే చేసింది రాజీవ్ గాంధీ గారు, రథయాత్ర చేసింది, ఈ అంశాన్ని పైకి తీసుకొచ్చింది అద్వానీ గారు. ఆయనకు ఇన్విటేషన్ లేదు నిన్న. తర్వాత కాదు వయస్సు రీత్యా ఆయనకి చలి తట్టుకోలేరని చెప్పి రావద్దని చెప్పారని కూడా ముందే వచ్చింది. వీళ్ళే రావద్దని చెప్పి సార్, ఇప్పుడు ట్రస్ట్ వాళ్ళు మా ఇంట్లో ఫంక్షన్ అయితే మీకు ఇన్విటేషన్ ఇస్తాను, వస్తాను రాననే కబురు మీరు పంపాలి. మహేష్ నాకు ఆరోగ్యం బాగాలేని రీతే నేను రాలేకపోతున్నానని. కానీ మీరే ఆరోగ్యం బాగాలేని రీతే రాకండి సార్ అని ఇన్విటేషన్ పంపుతానా నేను? ఉందా ఇది ఎక్కడ? దీనికి కూడా ఏమైనా కారణం ఏం లేదు. ఆయన వస్తే ఆయన ఎలివేట్ అవుతారు, మళ్ళీ మోడీ ఎక్కడ కనబడేది? ఆయన వల్లే రామ మందిరం వచ్చింది అంతే కదా. అది మొత్తం ఇప్పుడు రేపొద్దున మీ బట్టి సీనియర్ జర్నలిస్ట్ ఏమంటారు, ఆ రోజున అద్వానీ గారు చేసిన పోరాటం ఫలితమయ్యా అంటారు. అవునా కదండి? సో ఆ రకంగా ఆయనకి ఎక్కడ క్రెడిట్ పోతుందని మోడీ గారు, మీకు తెలుసు కదా మోడీ గారి పబ్లిసిటీకి ఉన్నటువంటి ప్రయారిటీ మీకు తెలుసు కదా. సో అందులో భాగంగా పిలవకుండొచ్చు. లేదా రాజీవ్ గాంధీ గారు శిలాన్యాస్ చేసినారు కాబట్టి వారికి ఆ క్రెడిట్ రావాలి. లేదంటే రామతీర్థ ట్రస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు క్రెడిట్ రావాలి. అంతా మొత్తం రాముని ఫోటోలు తక్కువ, మోడీ ఫోటోలు ఎక్కువ ఉన్నాయి సార్ అక్కడ. రాముడి ఫోటోలు తక్కువ ఉన్నాయి ఆ ఏరియాలో. రోడ్లన్నీ కూడా మోడీ గారే నడుచుకుంటూ వస్తూ రాముడినే చిటికనేలు పట్టుకుని నడిపించుకొస్తున్నట్టు ఒక బాలరాముడు కదా మరి. సార్ ఏదేమైనా బాలరాముడు అంటే మోడీ గారు చిటికనేలు పట్టుకుని నడుస్తాడా సార్? ఏమన్నా అట్లాంటి ఇమేజెస్ వస్తున్నాయి బయట. మీరు సృష్టిస్తున్నారేమో. మేము కాదు, మాకు అంతగా తెలియడం లేదు. బట్ ఏమైనా మతం వాడుకొని రాజకీయం చేసే ఆలోచన బీజేపీ సిద్ధాంతంలోనే ఉంది, వాళ్ళ ఉనికిలోనే ఉంది. ఎట్లా ఉంది దీని ఎఫెక్ట్ తెలంగాణ? ఉండదు అంటున్నాను. తెలంగాణ ప్రజలు మత పేరుతోనే రాజకీయాలు చేసే పార్టీలకు అవకాశం ఇవ్వరని మేము నమ్ముతున్నాం. 1, 2 కానీ కిందసారి 4 గెలిచారు కదా. అదే ఆ అవకాశం ఇచ్చినాక దాని ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా పెట్టాలి కదా వాళ్ళు ముందు. ఇప్పుడు ఎవరో ఎక్కడ దాకానే ఎందుకు, మా కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ గారి గురించే చెప్తాం. తెల్లారులేస్తే ఆయన దేశంలో భక్తి గురించి ప్రవచనాలు ఇస్తుంటారు. ఆయన సొంత నియోజకవర్గంలో వచ్చే కొండగట్టు కానీ ఇది మన వేములవాడ కానీ ₹1 కూడా తీసుకురాలేదు. ఒక్క రూపాయి వేములవాడ రాజరాజేశ్వర స్వామి గుడి అభివృద్ధి కోసం ₹1 లేదు, కొండగట్టు గుడి అభివృద్ధి కోసం ₹1 తెలియదు. ఇంకా ఇతరత్ర గుళ్ళు చాలా ఉన్నాయి, వాటి కోసం ₹1 తెలియదు. పర్యటన కూడా చేయలేదు. వాస్తవంగా చాలా మండల హెడ్ క్వార్టర్స్ కూడా పోలేదు. రేపు అక్కడ ప్రజలు అడగరా సార్, ఏంటి నిన్న ఒకసారి ఎంపీ గెలిపిస్తే ఏంది నీ పర్ఫార్మెన్స్ అని అడుగుతారా? అడగరా? సో నేనేమంటున్నా, వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ నిల్లు.
అవకాశం 4 మీరు అన్నట్టు అచానక్ 4 ఎంపీలు గెలిచిపోయినారు. సరే ఈక్వేషన్స్ ఏమన్నా ఒక ఆయన పసుపు బోర్డుతో గెలిచిండు, ఒక ఆయన స్టేట్మెంట్ కరీంనగర్ అయితే హిందూగాల్ అనే ఒక అంటే అక్కడ కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయి చేసినట్టున్నాయి నిజామాబాద్ లో. అట్లే ఏమాట లేకపోతే డిపాయిట్ రాకుండా పోవటం ఏంటి? మధు యాష్కి డిపాయిట్ రాకుండా 25,000 ఓట్ల ప్రత్యేక పరిస్థితి బోర్డుతోని చేస్తున్న పోరాటం ఆ రైతులంతా కూడా వన్ సైడ్ తిరిగింది కాబట్టి కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీకి అవకాశం ఇద్దాం అనుకున్నారు కాబట్టి ఆ రిజల్ట్ వచ్చింది. ఇక లంబాడ ఆదివాసీల కొట్లాట మీకు తెలిసింది, ఆదిలాబాద్ ఇష్యూ. ఇట్లా ఇవన్నీ ఈక్వేషన్స్ మధ్యన వాళ్ళు గతంలో వచ్చింది కదా, ఇప్పుడు గెలవరా? ఎవరండి పసుపోర్టు వచ్చి తెచ్చారు కదా, అది నిజామాబాద్ ప్రజలు డిసైడ్ చేయనియండి. కానీ నేనేమంటున్నా అంటే ఓన్లీ పసుపోర్టు కాదు కదా, పసుపు బోర్డు దాని అమలు ఎప్పుడు బీఆర్ఎస్ ని చేల్చబోతున్నారు? 30 మంది ఎమ్మెల్యే బీఆర్ఎస్ ని చీల్చే అవసరం మీ మంత్రి గారు అన్నారు. నేనేమంటున్నా రేవంత్ రెడ్డి గారు అంటే 100 మీటర్ల లోతు ఎప్పుడు పార్టీ పెడతారు? అట్లా అనండి చెప్తా. మేము కాదు, తెలంగాణ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ను మర్చిపోబోతున్నారు. రాధాకృష్ణ గారు అంటే రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఏమన్నారు, ఆ ఇంటర్వ్యూ గనక కోట్ చేయాల్సి వస్తే ఒక మాట ఏమన్నారంటే, మేము కేసీఆర్ గారు మా పార్టీ ఎమ్మెల్యేలను చీల్చుకొని పోయి 12 మందిని చీల్చుకొని పోయిన తప్పు మేము చేయము. ఒకవేళ కేసీఆర్ గారి నుంచో బీఆర్ఎస్ నుంచో ఆ ప్రయత్నం జరిగితే పరిస్థితులు ఎక్కడ దాకా పోతాయో మీరు ఊహించుకోలేదు. వ్యవహారం మీ సీఎం గారి మీద ఉంది కదా సార్, తేలనివ్వండి కోర్టులో ఉంది. అయితే ఏంటి ఇంకొక మాట చెప్పండి, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రేవంత్ రెడ్డి గారిని సక్సెస్ఫుల్ గా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఒక టాక్ ఉంది, ఎంతవరకు వస్తుంది? ఏంటి బ్లాక్ మెయిల్? దేని బ్లాక్ మెయిల్? కాదు, చాలా మంది టీవీ వాళ్ళు అడిగారట, ఇంటర్వ్యూలు మాకు కూడా ఏమన్నా అడిగితే లేదా అడుగుతారని ఆయన నేను రానన్నా అంట ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దగ్గరికి. రాకపోతే వెంటనే కొన్ని వ్యతిరేక కథనాలు వేసి నీ సంగతి చూస్తా ఉన్నట్టుగా వేసేసారు. ఈ గొడవ ఎక్కడ పడతా చచ్చినట్టు మొత్తం మీద ఒకటి మాత్రం రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి గంటల తరబడి కూర్చోవటం మీద మాత్రం ఖచ్చితంగా ఈయన చంద్రబాబు గారికి మళ్ళీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి సరెండర్ అయిపోతున్నాడు రేవంత్ రెడ్డి అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఒకటండి, రాధాకృష్ణ గారు సీనియర్ జర్నలిస్ట్, సరే రేవంత్ గారికి ముందు నుంచి వ్యక్తిగత పరిచయం కానీ మోదీ గారి బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఫినిష్ చేయండి కేసీఆర్ గారు అని చెప్పాడు కదా. మోడీ గారి బ్లెస్సింగ్స్ మాకెందుకు? రేవంత్ రెడ్డి గారు చెప్పాడు సార్, మేము ఉత్తర దక్షిణ ధృవాలం తెల్లారేస్తే బీజేపీ తెలిసి రేవంత్ రెడ్డి గారి కంటే ముందు నుంచి మీరు కాంగ్రెస్ లో ఉన్నారు, కాంగ్రెస్ మొదటి నుంచి మీరు అట్లాగే ఉన్నారు కదా. నేను అట్లా ఆయన ఆర్ఎస్ఎస్ తర్వాత టీడీపీ తర్వాత కాంగ్రెస్ కి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు, గొప్ప విషయమే. కానీ ఆయన రాధాకృష్ణ గారు బ్లాక్ మెయిల్ భయపడి అన్ని చెప్పేస్తున్నాడేమో. మోడీ గారితో ఏం కలిసి చెప్పాడు కదా, నేనేమంటున్నా అదాని ఎట్లా కలిసి పోవడం ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో ఇన్వెస్ట్మెంట్ ఎవరు పెడితే వాళ్ళని వెల్కమ్ చేస్తారు. రాహుల్ గాంధీ గారు ఏమంటారండి, రిషాంక్ గారు ఎన్ఎండిసి రాహుల్ గాంధీ గారు అవినీతికి చేయడం అదాని అని అంటారు. నేను అదే అంటున్నా కదా, ఆయన తప్పుడు సొమ్ముతో మేము ఇన్వెస్ట్మెంట్ తెప్పిస్తే దాని మీద యాక్షన్ తీసుకోవడానికి మా ప్రభుత్వం ఎప్పుడు రెడీగా ఉంటది. మేము ఆడ పోయిందే ఇన్వెస్ట్మెంట్స్ గ్యాదర్ చేయడం, డావోస్ పోయింది మా ముఖ్యమంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు అదాని ప్రధాని కేసీఆర్ గారు విదేశాల్లో దాచిన సొమ్మేమని ఉంటే తెచ్చినా కూడా ఎంఓయూ కుదుర్చుకొని దానికి దావుద్ ఇబ్రాహిం కూడా రావచ్చు అన్నాడు. దావుద్ ఇబ్రాహిం, విజయ్ మాల్యా, మాకు తెలియదు. విజయ్ మాల్యా దుబాయ్ ఎక్కువ పోయేటోళ్ళకి తెలియాలి, అవి దుబాయ్ ఎక్కువ పోయేటోళ్ళకి దావుద్ ఇబ్రాహిం గురించి తెలియాలి. మేమైతే రేవంత్ రెడ్డి గారు లండన్ పోయిండు, దుబాయ్ పోలేదు. లండన్ జెడ్డా శ్రీధర్బాబు గారు వెళ్ళారు అండ్ రేవంత్ రెడ్డి గారు ఆర్కిటెక్ట్స్ తోని మీటింగ్ కోసం పోయింది. అంతేగాని పర్సనల్ చూపిస్తారంట. చూపిస్తాను. కరెంటు బిల్లు నుంచి విముక్తి కలిగేనికే వచ్చే నెల బిల్లు కట్టక 200 యూనిట్లు ఉచితంగా మీ ఇంటి కరెంటు బిల్లు సోనియమ్మ కడుతుంది 200 యూనిట్ల వరకు. వచ్చే నెల వెంకటరెడ్డి గారు ప్రతి పేదవాడి ఇంటికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచితంగా కరెంటు మీకు ఇచ్చేటట్టు వచ్చే నెల మా అక్కలకు మా పెద్దమ్మలందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టది. ₹1 కూడా కరెంటు. ఇంకొక సెకండ్ సార్, ఒక్కటే సెకండ్, వెంకటరెడ్డి గారిది బాగుంటుంది. మంచిగా బాజాప్తా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది. పేదవాడి నెలకు 200 యూనిట్ల వరకు ఈ నెల కూడా నవంబర్ నెల బిల్లు కట్టకండి.
వచ్చే నెల ఫస్ట్ బిల్లు వస్తుంది, 3వ తారీఖు రిజల్ట్ వస్తుంది, 9కి మన గవర్నమెంట్. అయినా సరే నల్గొండ బిల్లు, ఈ నవంబర్ బిల్లు ఎవరు కట్టొద్దు, ఏమైనా వస్తే వెంకటరెడ్డి గారు చెప్పిండు కట్టొద్దని చెప్పి మీ బాధ ఆపుతా చెప్పండి. మీరు బుక్ అయిపోయారు. అంటే అట్లా కాదు, సోనియా గాంధీ గారింటికి బిల్లులు పంపించడంలో తప్పు లేదు, కేటీఆర్ గారు అన్నదాంట్లో తప్పు లేదు అనేది. సార్ వి అప్రిషియేట్ కేటీఆర్ గారు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజల సేవకి ఇంతే యాక్టివ్గా పనిచేస్తుంటే బాగుండేది, పరిస్థితి ఇంకోలాగా ఉండేది. బట్ ఎనీవేస్ నేనేమంటున్నా అంటే వి వెల్కమ్ యూ, మీరు క్రిటిసైజ్ చేయండి, నేను కాదంటలేను, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి. 200 యూనిట్లు లోపల కాల్చుకునే పేద ఇండ్లకు 200 యూనిట్ల లోపు ఇచ్చే విద్యుత్, ఫ్రీ విద్యుత్ కు మేము కట్టుబడి ఉన్నాం. ఈయన కరెక్టే, నవంబర్ అయిపోయింది, డిసెంబర్ అయిపోయింది, జనవరి అయిపోయింది, బకాయి పడ్డారు. మేము 100 రోజుల హామీ పెట్టినామా? 100 రోజుల హామీ లోపల ఇవన్నీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా గౌరవ మంత్రి వర్యులు అన్నారు ఆ మాట, ఎలక్షన్ క్యాంపెయిన్ లో అన్నారు. సోనియా గాంధీ గారు కడతారు అంటే దాని ఉద్దేశం ఏంది? రాబోయే మా ప్రభుత్వం సోనియా గాంధీ గారి డైరెక్షన్ లో ఉంది, కడతది అని దాని ఉద్దేశం. కానీ సోనియా గాంధీ గారు ప్రభుత్వమే కదా, అట్లా కాదు కదా సార్, ప్రభుత్వమే కట్టాలి, కడతామని చెప్తున్నాం, మేము కట్టబడి ఉన్నాం. ఇంకోటి బ్లాంకెట్ గా నవంబర్ నుంచి కడతారు, బకాయిలు ఏమని ఉంటే దాని విధి విధానాలు ప్రభుత్వం అన్నాక విధి విధానాలు ఉంటాయి, నవంబర్ డిసెంబర్ జనవరి అవి రూపొందించిన తర్వాత కట్టాలి. 200 విధి విధానాల వరకు వాళ్ళు ఉన్నాయి, ఉద్యమం పేరుతోనే అమరవీరులను నిరుద్యోగులను గమ్మత్ విషయం ముగిస్తా. మొన్న కేటీఆర్ గారి స్టేట్మెంట్ బహుశా మీరు కూడా చూసుంటారు. ఏమంటారంటే పంచాయతీ బిల్లుల పెండింగ్, సర్పంచ్లకు రావాల్సిన బిల్లులు, పంచాయతీలకు రావాల్సిన బిల్డింగ్ల కోసం కేసీఆర్ గారు యుద్ధం చేస్తారట. కేటీఆర్ గారు నిన్నటిదాకా ప్రభుత్వంలో ఉండి పంచాయతీ బిల్లులని పెండింగ్ గవర్నమెంట్ మా మీద యుద్ధం చేస్తారట. సర్పంచ్ల బిల్లులు ఏమైనా ఉంటే కేసీఆర్ గారు బాధ్యత వహించాలి అంతవరకు. కానీ ఆయన ఇప్పుడు గవర్నమెంట్ లో వచ్చేసారు కాబట్టి మీరే చూసుకోవాలి. ఎవరి మీద యుద్ధం చేయాలి? ఎన్ని ఏళ్ళ నుంచి పెండింగ్ పెట్టిండు? రైట్, 9 ఏళ్ళ నుంచి పెండింగ్. కరెంట్ బిల్లుల మీద మీరు చెప్పాలి. 100 రోజుల హామీలు అమలు చేసి చూపిస్తాం. కాదన్న నాడు మీరు నన్ను మళ్ళీ కృష్ణ కరెక్టే సార్, కానీ అప్పటి వరకు అయితే మేము వేచి చూసి పబ్లిక్ అయితే ఒక్క నిమిషం ఆయన మాట్లాడతాను. శివ అశ్వారావుపేట, శివ చెప్పండి, మీరేమంటారు? తెలంగాణ పైన ఈ రామ మందిరం ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటుంది, ఆ ఏపీ మీద కూడా, అలాగే ఈ ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న అనేక అంశాలు, కరెంటు బిల్లు వ్యవహారం, బీఆర్ఎస్ని చీల్చేస్తారని, వీటి మీద మీరేమంటారు సంక్షిప్తంగా? ఇప్పుడు రామ మందిరం ఓపెనింగ్ చేసినా ఏది చేసినా రాజకీయం లేదే ఏది నడవదండి. రాజకీయం ఉంటుందండి, ప్రతి దాంట్లో రాజకీయం ఉంటుంది. మోడీ గారు ఇప్పుడు చేశారంటే ఓపెనింగ్ అది రాజకీయమే. రాజకీయం లేకుండా 2-3 నెలల్లో ఎలక్షన్ పెట్టుకుని ఓపెనింగ్ ఎందుకు చేస్తారండి? ఇంకా బోల్డ్ చేయాల్సిన వర్క్ ఉంది అక్కడ. ఇంకా ఓకే, దాని ఎఫెక్ట్ తెలంగాణ మీద ఎట్లా ఉంటుంది? ఎక్కడా ఉండదండి. కర్ణాటక ఎంతకంటే ఎక్కువ చేశారు, గెలిచారా? ఓహో, అక్కడికి వెళ్ళారా మీరు? ఓకే, రైట్, రాజకీయం పని చేయదండి. రైట్, ఇక బీఆర్ఎస్ మీద చెప్పండి. బీఆర్ఎస్ నుంచి నుంచి 30 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారని కోమటిరెడ్డి గారు అంటున్నారు. కరెంటు బిల్లుల వ్యవహారం, బిల్లులు సోనియా గాంధీ ఇంటికంటే పంపిస్తారా మీరు? ఏమంటే పొడుకున్న పులిని దువ్వద్దు కేసీఆర్ గారిని. కేసీఆర్ గారు పొడుకున్న పులి అనుకుంటున్నారు వాళ్ళు. బయటకు వచ్చారంటే ఎంఐఎం 7, బీజేపీ 8, టీఆర్ఎస్ 39, 54, వీళ్ళు 30 మందిని అంటారు. 6 తీసుకుంటే అవుట్ కాంగ్రెస్. ఓహో, అట్లా 30 మంది అన్నారు కాబట్టి మీరు అన్నారు. కానీ బీఆర్ఎస్ బీజేపీ కలవు కదా, ఎంఐఎం బీజేపీ కలవు కదా. పులి రెస్ట్ లో ఉంది, బయటకు వస్తే బోన్లకే బ్రదర్. చూసారా కాంగ్రెస్ ఆయన బెదిరిస్తున్నాడు, కేసీఆర్ గారు బయటకు వస్తే అరెస్ట్ చేస్తారంట. పులిని బోన్లో వేస్తామని చెప్తున్నారు. రైట్, శ్రీధర్ రెడ్డి గారు గుంటూరు జిల్లా నుంచి. శ్రీధర్ రెడ్డి గారు సంక్షిప్తంగా. శ్రీధర్ రెడ్డి గారు. శ్రీనివాసరావు సార్ నమస్తే సార్. మాట్లాడండి. చాలా రోజుల నుంచి మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను, కలవలేదు, ఇన్నాళ్ళకి కలిసింది. ఓకే, మాట్లాడండి. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నమస్కారం. ఇప్పుడు అయోధ్య రామ మందిరం గురించి మాట్లాడాలంటే మన తెలుగు బిడ్డగా పుల్లారెడ్డి గారిని గుర్తుంచుకోవాలి అందరూ. పుల్లారెడ్డి గారు కరెక్ట్, స్వీట్స్. పుల్లారెడ్డి గారిని స్మరించుకోవాలి, ఆయన చేసిన కృషి ఉంది చాలా వరకు. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారి ముందు, రాజశేఖర రెడ్డి గారి తర్వాత. ఓకే,
రాజశేఖర రెడ్డి గారు సమయపాలన ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండడం, చేసే పనిని మనస్ఫూర్తిగా చేయటం. ఓకే. ఇప్పుడు తర్వాత వచ్చిన కాంగ్రెస్ నాయకుల్లో ఇలాంటి ఈ 3 సమయపాలన అనేది కనబడలేదు, ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండలేదు, ఓకే, చేసే పని మనస్ఫూర్తిగా చేయట్లేదు. రైట్. ఇప్పుడు తెలంగాణలో ఎట్లా ఉందని అనుకుంటున్నారు? ఇక్కడ ఈ 6 గ్యారంటీలు అమలవుతాయా? ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా దాదాపు ఇవి కాంగ్రెస్ హామీలే అక్కడ ఎక్కువిస్తానంటున్నాడు కదా. తెలంగాణలో అమలు చేయొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ లో కుదరకపోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో గోతులు ఇంకా బోడోలా. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే గాడిలోకి తీసుకొచ్చాడు. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి. ఇక ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి రామరాజ్యం ఎఫెక్ట్ ఏ రకంగా ఉండబోతోంది? అలాగే బీఆర్ఎస్ని చీల్చేయబోతోందా కాంగ్రెస్ పార్టీ? సోనియా గాంధీ గారి ఇంటికి మీరు కూడా ఏమన్నా బిల్లులు పంపించారా? సార్ పెద్దలందరికీ నమస్కారం. మీకు కూడా సార్ చిన్న తర్వాత మీరు మళ్ళీ ఫీల్డ్లోకి వచ్చినందుకు మీ అందరికి మీకు అభినందనలు. మీ వాక్కు మీ వాదన ప్రజలు చూడాలని మేము కోరుకుంటున్నాం సార్ ఎల్లకాలం కూడా. ఓకే, మాట్లాడండి. హలో, వినపడుతుందా సార్? వినపడుతుంది, కంటిన్యూ చేయండి సార్. నాకు ముందు నిన్నటి రామాలయం గురించినటువంటిది, రామాలయానికి రాజకీయానికి సంబంధం లేదు సార్. రామాలయం అనేటువంటిది భారతదేశం యొక్క ప్రతీకాన్ని మోడీ గారి యొక్క ఉపన్యాసంలో గాని మేము 1989లో మొదటిసారిగా బీజేపీ జాతీయ కార్యవర్గం పోలాంపూర్ లో చేసిన తీర్మానానికి అనుగుణంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే కోణం, అదే వాదన, అదే తప్ప ఇంకొక వాదన మా దగ్గర లేదు సార్. కాబట్టి మతం కోణంలో అనే కనుక అంటే మోడీ గారు ఒక మాట చెప్పారు సార్. ఇప్పుడు 20 రోజుల కింద కూడా అయోధ్య పోయినప్పుడు కూడా ఒక మాట చెప్పాడు. 140 కోట్ల భారతీయుల యొక్క ఆదర్శం అన్నాడు. అలా మరి 140 కోట్లలో అందరూ ఉంటారు సార్. 140 కోట్లు మీరున్నా, నేనున్నా, అన్ని మతాలు ఉన్నారు, అన్ని కులాలు ఉన్నారు. ఏ మతం చెందని వాళ్ళు కూడా 140 కోట్లలో ఉంటారు సార్. భారతీయులందరి యొక్క ప్రతీక అనేటువంటిదే బీజేపీ భావిస్తుంది తప్పిస్తే అది ఒక ఇస్లాంకు వ్యతిరేకము, క్రిస్టియన్స్ కు వ్యతిరేకము, లేకపోతే పలానా బౌద్ధులకు వ్యతిరేకము, పలానా వాళ్ళకు వ్యతిరేకం అనేటువంటి అంశాలు లేనే లేదు సార్. కాబట్టి చాలా స్పష్టంగా 140 కోట్ల భారతీయుల చరిత్ర, భారతదేశం యొక్క చరిత్రకు ప్రతీకగా ఆలయం ఉంటుంది తప్పిస్తే అది ఏ మతానికో ఏ కులానికో సంబంధించిన అంశం కాదు. కాబట్టి మత కోణం ఇందుట్లో లేనే లేదు సార్. ఎవరైనా మత కోణం గురించి ఆలోచిస్తారంటే నిజంగా వేర్పాటువాదుల భావజాలంతో ఉన్న వాళ్ళు మాత్రమే ఆలోచిస్తారు. కాబట్టి దాంతో ఓట్లు పడతాయా రావా అనేటువంటిది చాలా చిన్న అంశం సార్. గెలవటం ఓడిపోవడం అనేది చాలా చిన్న అంశం సార్. గెలవచ్చు, ఓడిపోవచ్చు. కానీ 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో విజయం సాధించడమా, అది విజయం కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి మీద విజయం కాదు, మనం 500 సంవత్సరాల యొక్క ఈ సమస్యకు పరిష్కారం చూపించగలం అనేది మాత్రమే ఈ రోజు మనం అందరం కూడా చర్చించుకోవాల్సిన అంశం. అంతవరకు సంతోషం ప్రకాష్ రెడ్డి గారు, నాకేం అభ్యంతరం లేదు, చక్కగా మాట్లాడారు, అభ్యంతరం లేదు. కానీ ఇక సహజంగానే మోడీ గారి విజయం కింద లెక్కేసుకుంటారు కదా జనం మీద. రేపు పార్లమెంట్ ఎలక్షన్లు రాబోతున్నాయి. తెలంగాణలో దాని ఎఫెక్ట్ మేము పరిష్కారం చేసాం, మేము చెప్పినట్లుగా వాగ్దానాన్ని అమలు చేసాం, రామ మందిరం కట్టాము, తద్వారా ప్రజలందరికీ ఒక స్ఫూర్తినిచ్చామని చెప్పుకుంటారు కదా, మీరు చెప్పరా? దాని ఎఫెక్ట్ తెలంగాణలో ఎన్ని సీట్లు సాధించబోతున్నారు? కొంపిరెడ్డి గారు, 500 సంవత్సరాల సమస్యను పరిష్కరించాము. 70 సంవత్సరాలు కాంగ్రెస్ పెట్టిన మంట ఏదైతే కాశ్మీర్ లో ఉందో ఆ మంటకు కొంత చల్లార్చినాము. ఈశాన్య భారతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వేర్పాటువాద రాజకీయాలను తొక్కేయగలిగినాము. ఇంకా తొక్కేయడానికి ఇంకా చిన్న చిన్న అక్కడక్కడ లేస్తున్నాయి మంటలు, అక్కడక్కడ చిన్న చిన్న మంటలు లేస్తున్నాయి. ఆ మంటలను కూడా చల్లారుస్తాము. కాబట్టి భారతదేశం యొక్క సమగ్రత, సార్వభౌమాధికారం, ప్రజాస్వామ్యం దీన్ని కాపాడంలో మోడీ ప్రభుత్వం ఈ సెషన్ లోనే కదా, ఈ యొక్క 5 ఏళ్లలోనే కదా 370 ఆర్టికల్ రద్దు చేయగలిగినాము. కాబట్టి ఇది ఒక విజయ ప్రతీక సహజంగా ఉంటది. ఇప్పుడు ఉజ్జయిని రాజు విక్రమాదిత్యుడు అయోధ్యలో గుడి కట్టాడు. మనం ఏమన్నా ఆ శాసనం ఉంటది కదా, ఆ శాసనాన్ని మనం మార్చలేము కదా. కాబట్టి అటువంటి అవకాశం ఎట్లా ప్రజలు తీసుకుంటారండి, మేము చెప్పక్కర్లేదు. ఎన్ని గెలుస్తారు తెలంగాణలో చెప్పరాదా? డైరెక్ట్ గా మీరు కదంతా చుట్టూ తిప్పుతున్నారు. సార్ తెలంగాణలో ఎన్ని సీట్లు గెలవబోతున్నారు ఈసారి? మేము చాలా స్పష్టంగా సార్, తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి సార్. 12, 14 మా టార్గెట్. 10 గెలిచినా మాకు సంతోషమే కదా సార్. 10 గెలిస్తే మరి కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి, అధికారంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? నేను ఒక విషయం చాలా స్పష్టం సార్. తెలంగాణ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పాత్ర ఏమీ ఉండదు సార్. ఎందుకంటే గతంలో మీరు కారు సర్కారు 16 అని చెప్పినటువంటి వాదన అవుతుందో ఆ వాదాన్నే మీరు అధికారంలో ఉండి 88 సీట్లు గెలిచినప్పుడే ప్రజలు పట్టించుకోకుండా బీజేపీకి 4, కాంగ్రెస్ కు 3 సీట్లు ఇచ్చినటువంటి నేపథ్యంలో జాతీయ రాజకీయాలలో తెలంగాణలో ప్రజలు ఖచ్చితంగా ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు. జాతీయ
రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. నేను అనుకుంటున్నా బీఆర్ఎస్ పార్టీ ఒక్కటి కూడా గెలవదని అనుకుంటున్నాను సార్. ఒక్కటి కూడా గెలవదనేటువంటి అభిప్రాయం ఉన్నా. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ రాబోయేటువంటి పార్లమెంట్, మళ్ళీ అసెంబ్లీ సంగతి నేను చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు అసెంబ్లీ సంగతి చాలా దూరం ఉంది, ఆలోచిద్దాం. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళ ప్రభావం ఉండదనేటువంటిది ప్రజల విచక్షణతోటి ఎవరు ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు కావాలని ఓటేసినటువంటి ప్రజలు ప్రధానమంత్రి ఎవరు కావాలని ఓటేస్తారు కదా పార్లమెంట్ ఎన్నికల్లో. సహజమైనటువంటి ఓటింగ్ కదా అది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒరిస్సాలో కొమ్మినేని గారు పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు ఒకటేసారి జరిగితే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 9 సీట్లు ఇచ్చిన వాళ్ళు అసెంబ్లీ ఎన్నికల్లో 20 సీట్లు కూడా ఇవ్వలే మాకు. నవీన్ పట్నాయక్ మెజార్టీ సీట్లు ఇచ్చారు, చాలా ఎక్కువ సీట్లు ఇచ్చారు. కర్ణాటకలో కూడా గతసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే బీజేపీకి ఎంపీ సీట్లు వచ్చేసినాయి, 26 వచ్చేసినాయి అట్లా. అయితే ఒక్క మాట చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు, సరే ఈ విషయాలు ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏమిటంటే ప్రధాని మోడీ గారు రేవంత్ రెడ్డి గారికి చెప్పారట, మరి రేవంత్ రెడ్డి గారి సొంత మనిషిగా లేకపోతే చంద్రబాబు గారి సొంత మనిషి అయిన రాధాకృష్ణ గారు ఈ ప్రచారం చేస్తున్నారు. మోడీ గారు కాంగ్రెస్ గెలిచినా పర్వాలేదు కానీ బీఆర్ఎస్ కేసీఆర్ ఉండటానికి వీల్లేదు అన్నారట. మీరేంటి కాంగ్రెస్ తరఫున మోడీ గారు పనిచేస్తున్నారా అనే సందేహం వచ్చేటట్టుగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు గారి తరఫు మనుషులు. మీరేమో ఇది నిజమా వాస్తవమా కాదా? సార్ బీఆర్ఎస్ పార్టీ మా ప్రత్యర్థి పార్టీ, మా సిద్ధాంతపరంగా మా పార్టీ కాదు సార్. కాంగ్రెస్ పార్టీ కూడా మా సిద్ధాంతపరంగా పార్టీ కాదు. మేము గెలవాలని కోరుకుంటాం కానీ బీఆర్ఎస్ గెలవాలని మేము ఎందుకు కోరుకుంటాం సార్? బీఆర్ఎస్ గెలవాలని కాకపోవచ్చు, కాంగ్రెస్ గెలిచినా పర్వాలేదు అన్నట్టు కదా మోడీ గారు. అది కూడా కాంగ్రెస్ గెలిచిన కాంగ్రెస్ పార్టీ మా జాతీయ రాజకీయాల్లో ప్రధాన ప్రత్యర్థి పార్టీ సార్ మాకు. ఒకవేళ మేము కాంగ్రెస్ సిద్ధాంతపరంగా కాంగ్రెస్ ఈ దేశంలో ఉండొద్దు అనుకుని కోరుకునే వాళ్ళం. మేము కాంగ్రెస్ పార్టీ ఒక్క సీట్ కూడా గెలవద్దు అనుకుంటున్నాం సార్. నేను కాదనట్లేదు సార్. ప్రకాష్ రెడ్డి గారు నేను స్ట్రైట్ గా అడుగుతున్నా, అంటే రాధాకృష్ణ గారు పచ్చి అబద్ధం రాశారని మీరు చెప్పగలరా? మోడీ గారు కాంగ్రెస్ ని గెలిపిస్తుంది అని కాంగ్రెస్ గెలిచినా పర్వాలేదు అన్నారని మీరు ఖండిస్తారా, సమర్థిస్తారా? మోడీ గారు అనే ఉంటారు ముందు కేసీఆర్ని వదిలేస్తే మనమే ముందుకెళ్తామని అన్నాడు, కాంగ్రెస్ గెలిచినా పర్వాలేదు అన్నారని చెప్పి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు నిజం రాశాడా అబద్ధం రాశాడా? నేను ఎవరు రాసినా నేను పేరు చెప్పాను కానీ ఎవరు రాసినా అది పచ్చి అబద్ధం సార్. పేరు చెప్పడానికి ఏముంది, కేటీఆర్ చెప్పాడు, నేను దాంట్లో రిఫర్ చేస్తున్నాను, కేటీఆర్ గారు చెప్పారు కాబట్టి సో పచ్చి అబద్ధం అని తేల్చారు. ఇంకొక మాట చెప్పండి, సోనియా గాంధీ గారికి మీరు కూడా బిల్లులు పంపిస్తున్నారా ఎట్లా ఈ హామీల మీద? సార్ మేము మార్చి 17 వరకు వెయిట్ చేస్తాం సార్. మార్చి 17 వాళ్ళ డ్యూ డేట్, ఆ రోజు వరకు మేము వెయిట్ చేస్తాం సార్. మార్చి 17 వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు వాళ్ళ యొక్క 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళ భాషలో వాళ్ళకి ప్రజలు సమాధానం చెప్తారు సార్. పార్లమెంట్ ఎన్నికలు దూరంగా లేవు సార్. ఇంకొక సమాధానం చెప్తారు, అదే సమాధానం కూడా అవుతుంది సార్. ఇంకొక పాయింట్, 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేని లాగేస్తామంటున్నారు కోమటిరెడ్డి గారు. అట్లా 100 మీటర్ల లోతును పాతి పెడతాం, బోన్ నుంచి బయటకు వస్తే కేసీఆర్ ని బోన్ లో పెట్టేస్తామంటున్నారు. మీ కామెంట్ ఏమిటి సార్? 30 మంది ఎమ్మెల్యేలు వచ్చినా ప్రజలు మాత్రం ఒకటి మాత్రం మొన్న మధ్య 3 నెలల కిందనే 2 నెలల కిందనే వాళ్ళొక స్పష్టమైనటువంటి అది ఇచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీగా నిలుపుకోవాల్సిన బాధ్యత, ప్రతిపక్ష పార్టీగా కలిసి ఉండాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీది, ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా బీఆర్ఎస్ పార్టీది. ఈ కాంగ్రెస్ ఈ బెదిరింపులకు కూడా బీఆర్ఎస్ భయపడితే మరి బీఆర్ఎస్ ఏమైతే మీకు తెలవాలి. కాబట్టి కాంగ్రెస్ ఇటువంటి మాటలు మాట్లాడినా బీఆర్ఎస్ ఆ విధంగా ఉంచుకోలేకపోయినా అది వాళ్ళిద్దరు సమస్య తప్ప మా అయితే కాదు. మేము ఎప్పుడు పోలేదు ఈ పార్టీలకి, ఆ పార్టీలో జంప్ కాలే, ఆ పార్టీలకి ఈ పార్టీలో జంప్ కాలే. మా వాళ్ళు గెలిచిన 5 జంప్ కాలేదండి. జ్యోతిరాజ్ ఇచ్చేసింది ఎక్కడి నుంచి వచ్చాడు మీ దగ్గరికి? భాస్కర్ రావు గారు ఖమ్మం నుంచి, బాబురావు గారు ఎక్కడి నుంచి వచ్చాడు మీ దగ్గరికి? కొమ్మినేని గారు ఇంకొక అవకాశం ఉంది. కొమ్మినేని గారు ఒక 20 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు రాజీనామా చేశారు అనుకోండి, ఏమవుతుందో మీకు కూడా తెలుసు. ఆ పరిస్థితి ఏమైనా ఉందా? ఆ పరిస్థితి కనపడుతూనే ఉంది కదా సార్. రాహుల్ గాంధీ గారు నిన్న అస్సాంలో ఆదాని ఇద్దరు కాలర్స్ ఉన్నారు. భాస్కర్ రావు గారు ఖమ్మం నుంచి. భాస్కర్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్కారం సార్. మా సుశాంత్ గారు, సరే మా తెలంగాణ మా సుశాంత్ గారు నిరుద్యోగ భృతి 10 ఏళ్ళు లేదు, సోనియా గారు బిల్లులని చెల్లో చూపిస్తున్నారు. నిరుద్యోగ భృతి కూడా 10 ఏళ్ళు ఇవ్వలేకపోయినా అవి కూడా చూపించుకుంటే ప్రజలు చూపిస్తారు. సరే తప్పేలేదు, మీరు అడిగారు కదా. ఇప్పుడు అట్ట కాదు, అది ఫలితం వచ్చింది కదా, మేము అనుభవిస్తున్నాం కదా అన్నాడు ఆయన. ఇప్పుడు కాదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా పర్వాలేదు అన్నది మీ అభిప్రాయమా? సోనియా గాంధీ గారికి బిల్లులు పంపించక్కర్లేదు అన్నది మీ అభిప్రాయమా? కరెంటు బిల్లులు కట్టక్కర్లేదు, సిలిండర్లకి ధర తగ్గించక్కర్లేదు అనేది మీ అభిప్రాయమా? సార్
పక్కా పంపించండి సార్, సోనియా గాంధీ గారికి పంపించాలా, నేను తప్పబట్టను. అవన్నీ మీరు అన్నది చేస్తారు. 2 నెలలు కాలేదు వాళ్ళు వచ్చి, ఇంకా మరి అప్పుడే మొదలు పెడితే నవంబర్ లో బిల్లు కట్టొద్దని కోమటిరెడ్డి గారు చెప్పారు కదా. పాపం ఎవడన్నా అమాయకుడిని కట్టకపోతే వాడు కరెంట్ కట్ అవుద్ది కదా సార్. అన్ని ఒకటి కడతారు. ఇంకోటి సార్, ఇప్పుడు ప్రజలు ఎట్లా తీర్పు చెప్పారు, మా ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు గారికి 50,000 మెజార్టీ వచ్చింది, మా పొంగులేటి గారికి 50,000-60,000 మెజార్టీ వచ్చింది. ఖమ్మం జిల్లాలో ఏడ చూసినా 30,000-40,000 మెజార్టీ వస్తే ఎంత వ్యతిరేకత ఉందో చూడండి. మరి అట్లా కాదు ఇక్కడ కుకట్పల్లిలో బీఆర్ఎస్ 75,000 మెజార్టీతో గెలిచింది. కుత్బుల్లాపూర్ లో 84,000, రాష్ట్రంలోనే హైయెస్ట్ గెలిచారు. మన శ్రీలింగంపల్లిలో 75,000తో గెలిచారు, 45,000 అనుకుంటా. సో అట్లా రెండు ఇక్కడ ఈసారి స్ప్లిట్ వ్యారిటీ వచ్చింది. ఒక రకంగా సిటీ అంతా కూడా బీఆర్ఎస్ కి అనుకూలంగా భారీ మెజార్టీలు వచ్చినాయి. పల్లెటి ఆ ప్రాంతాల్లో జిల్లాల్లో 2 వచ్చినాయి. కాబట్టి మీరు ఒకటే చెప్తే కుదరదు. అట్లా సత్యనారాయణ గారు హైదరాబాద్ నుంచి. సత్యనారాయణ గారు నమస్కారం, మాట్లాడండి సార్. నిన్న గుడికి చూసిన తర్వాత ఒక భారతీయునిగా నేను గర్వపడుతున్నా. వాళ్ళ ఎలక్షన్ గురించే ఉండొచ్చు, పని చేసినప్పుడు అడుగుతారు, తప్పేంది, ఎలక్షన్ గురించే కావాలి. ఒక మంచి ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, ధైర్యంగా చెప్పమని. ఖచ్చితంగా ప్రతి భారతీయుడు గర్వపడాలి. పార్టీలు వేరు, గురైతే ఉంటది కదా, ఎలక్షన్ గురించే కచ్చేయండి, గురైతే ఉంటది కదా. ఇప్పుడేంటి తెలంగాణలో దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది? తెలంగాణలో గానీ ఏపీలో గానీ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? అంటే మా మహేష్ అన్న చెప్పింది కదా, మహేష్ గారు అన్ని టీఆర్ఎస్ వాళ్ళు అబద్ధాలు ఆడి హక్కు వాళ్ళకి ఉన్నా, మేమెందుకు అబద్ధం ఆడొద్దు, మేము అది అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినాం. వాళ్ళ అబద్ధాలు చెప్పినని కాంగ్రెస్ ని తీసుకొచ్చారు. మీరు చెప్పింది 100 రోజులు మొత్తానికి కాదు సార్, మీరు కరెంట్ బిల్ కట్టాలా వద్దా, మీరు చెప్పిన వినాలా వద్దా, అది క్లియర్ గా చెప్పండి. సోనియా గాంధీ గారిని పంపిస్తే ఆవిడ డబ్బులు కడతారా లేదా అది చెప్పండి క్లియర్ గా. మీరు అన్నదే అడుగుతున్నారు, మీరు అనుకుంటే అడగరు కదా. కరెక్ట్. ఈ సత్యనారాయణ గారి తెగువ, సత్యనారాయణ గారి ఈ పటిమను నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఇట్లాంటి చాలా మంది తెలంగాణలో ఇంకా కొంచెం ముందుగానే పుట్టుకొచ్చుంటే ఇంకెప్పుడో మేలు జరిగేది తెలంగాణకు. అయితే అప్పుడు అడగక ఇప్పుడు అడుగుతూనే పర్వాలేదు, మేము సమాధానం చెప్తాం. నేనేమంటున్నా, 100 రోజుల్లో మేము హామీలు అమలు చేస్తామన్నాం. విద్యుత్ 200 యూనిట్ల లోపు పేదవాళ్ళకు ఫ్రీ విద్యుత్, ఏదైతే ఉచిత విద్యుత్ ఇస్తామన్నామో, ఇంటి బిల్లు లేకుండా దాని మీద విధి విధానాలు వర్కౌట్ చేస్తుండ్రు. ఒక్కసారి జియో రాగానే ఆ నెక్స్ట్ దీని నుంచి జియో వచ్చే వరకు కట్ చేస్తారు. అది అంతా కూడా ప్రభుత్వం ఆన్ పేపర్ రిలీజ్ చేస్తుంది. ఒకవేళ అప్పటి వరకు ఈ ఉన్న బాకీలు ఏమైనా ఉంటుంది, లేదా 1-2 మంత్స్ ఇన్ని రోజులు కట్టుకున్న ప్రజలు 1 నెల 200 యూనిట్ల లోపల కాల్చుకునే వాళ్ళు ఇబ్బంది పడలేదు అనుకుంటే అది వేరే విషయము. ఇక్కడ ఏమి మీరు అనుకుని భ్రమపడిన బంగారు తెలంగాణ ఏం లేదు. ఇక్కడ తవితాన్ని పెంకాసులు మట్టి దిబ్బలు వెళ్తున్నాయి. ఇక్కడ బంగారం ఏం లేదు. తెలీదు. నాకున్నా లేకపోయినా మీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు. మేము ఎక్కడ ఆగిపోయినాము? 3 లక్షల కోట్ల దగ్గర ఆగిపోయినాము. అసలు కథ అంతా చూస్తే 6,75,000 కోట్ల అప్పులు ఉన్నాయి. తెలంగాణ అంతా గుల్ల చేసి లూటీ చేసి పోయిన వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు మేము అన్ని చక్క పెడుతున్నాం. ఇది మేము ప్రజలకు చెప్పుకుంటున్నాం, ఎవ్రీ డే చెప్తున్నాము. ఎన్నికల ప్రచారం కడతామన్నాం సార్. నేను ఏమంటున్నా, కడతామన్నాము, బిల్లులు మేము వాళ్ళకి ఫ్రీగా ఇస్తాము. మా ప్రభుత్వం పేద ప్రజల మీద భారం వేసే ప్రభుత్వం కాదు. ఆల్రెడీ హామీలు అమలవుతున్నాయి. మహాలక్ష్మి కింద దర్జాగా మహిళా సోదరి మనులు సోదరులు అందరూ కూడా వాళ్ళు ఫ్రీగా ట్రావెల్ చేస్తున్నా లేదా? ఇది వాస్తవం. ఆయన అబద్ధం అంటాడేంది? ఎందుకు సీట్ మొన్నటిదాకా కేసీఆర్ గారు పుణ్యమాని పెరిగిన బచ్చాజీలకు భయపడి బస్సులే ఎక్కలేదు. ఇప్పుడు బస్సులు ఎక్కుదామంటే స్థానం దొరకని స్థాయికి ఆక్యుపెన్సీ పెరిగింది ఆర్టీసీది. అప్రిషియేట్ చేయాలా? ఎక్కడో ఒక దగ్గర ఒకటి ఆ ఊరికే అంటే మేము మా ప్రజా రవాణా మా బాధ్యత అనుకున్నాం, ఫ్రీగా ఇస్తున్నాం మహిళా సోదరి మహిళలకు. ఆయన కనబడతలేదా? సత్యనారాయణ ఇప్పటిదాకా మాట్లాడిన ఆయనకు తెల్లారేస్తే మహిళలు బస్సులో పోయేది కనబడతలేదా? అబద్ధాలు చెప్పే అధికారం కోసం. మేము చెప్పిన ప్రతి మాట మా ఖర్గే గారు చెప్పినారు మేనిఫెస్టో రిలీజ్ రోజు, ఇది మాకు పవిత్ర గ్రంథం మేనిఫెస్టో అనేది. దీన్ని తూచా తప్పకుండా అమలు చేస్తాము. మేము ఇంకోటి కొమ్మినేని గారు మీకు తెలుసు, ఏ ప్రభుత్వం అయినా 5 సంవత్సరాల కోసం ఎన్నిక కాబడుతుంది. ఇచ్చిన హామీలు 5 ఏళ్లలో అమలు చేస్తుంది. కానీ మేమేమన్నాం, నా స్టేట్మెంట్ వినండి పూర్తిగా. మేమేమన్నామంటే 5 ఏళ్ళు అంటే ఇగో నిన్న మొన్న వచ్చిన ప్రభుత్వాలు 5 ఏళ్ళని 10 ఏళ్ళైనా అమలు చేయలేదు, మేము 100 రోజుల్లో అమలు చేస్తామని మేము ఛాలెంజింగ్ గా తీసుకొని పనిచేస్తున్నాం. రైతు బంధుని
వాళ్ళు 5,000 రూపాయల చొప్పున వేయిపోయారు. వేయిపోతే ఏదో అడ్డం పడ్డారు ఎలక్షన్ కమిషన్ కానీ మీరు కానీ విమర్శలు చేసి కాదనట్లేదు, నేను వాళ్ళనేమి మద్దతు ఇవ్వట్లా. అయితే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, డిసెంబర్ 9వ తారీఖున 15,000 రూపాయలు వేస్తాను, మీరు ఎవ్వరు కంగారు చెప్తున్నా కదా. ఇది బంగారు తెలంగాణ అనుకున్నాం, ఏం లేవు ఇక్కడ. ఎంప్లాయీస్ జీతాలు వాళ్ళు 16వ తారీఖు ఇచ్చారు, ఈ కష్టంలో కూడా మేము 4వ తారీఖు ఇస్తున్నాం. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆగండి మీరు మాట్లాడినంత సేపిన్నాం, చాలా విషయాలు మాట్లాడు. ఏమంటే 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచే పోతారేమో అంటే అప్పుడే స్టార్ట్ చేసిరు ఆ కుట్రలు. ప్రకాష్ రెడ్డి గారు అప్పుడే మొదలైనాయా? 10 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చిరు, మళ్ళీ తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని కూడా కూలుద్దామని చూస్తారా? ప్రజలు రాళ్లతో కొట్టి సంపుతారు. ఒకవేళ ఈ ప్రభుత్వాన్ని ఏమైనా డిస్టర్బ్ చేసే ప్రయత్నం బీజేపీ నాయకులు చేసినా, బీఆర్ఎస్ నాయకులు చేసినా ఏమంటున్నా మేమేమి అది చేయం. ఒకటి నేనేమంటున్నా, మా ప్రభుత్వాన్ని డిస్టెబిలైజ్ చేసే ప్రయత్నం చేస్తే తిరిగి మేము రెస్పాండ్ అయ్యే విధానం అట్టుంటుంది. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వేరే వాళ్ళు ఎవరు చేయక్కర్లేదు, వాళ్ళే చేసుకునే అవకాశం. అవన్నీ సార్ అందరూ యునైటెడ్ గా కలిసిమెలిసిగా పనిచేస్తున్నారు. ప్రజలకు వీలైనంత వరకు ఎక్కువ సేవ. గతంలో ఈ 10 ఏళ్లలో సేవ అనే భావమే మర్చిపోయారు కదా ప్రజలు. నిరంకుశ పాలన జరిగింది, ఇప్పుడు ప్రజాపాలన వచ్చింది. సెక్రటరియట్ పోయి చూడండి, ఆఫీసులలో పోయి చూడండి, ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారు. అంతకుముందు చెప్పుకునే నాదుడు లేడు కదా. ఆనందం అంటే జనరల్గా మీరు చెప్పినంత వరకు వాస్తవం. కేసీఆర్ గారు ఆ విషయాల్లో తప్పులు చేశాడు, పొరపాటు చేశారు, సెక్రటరియట్ గవర్నర్ రానివ్వకపోవటం ఇవన్నీ నేను కాదన్నాను. అయితే మీరు జనం అందరూ లక్షలాది మందిని రోడ్డు మీద తిప్పారే, క్యూల్లో పెట్టి నానా బాధలు పడ్డారే. రేపు రేషన్ కార్డులు కూడా రేషన్ 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డులు ఇవ్వలేదు సార్. ఇవ్వండి, మరి అప్లికేషన్ పెట్టుకోకుండా ఎట్లా ఇస్తారు? ఎట్లా ఇస్తారు చెప్పండి. అంటే చనిపోయిన వాళ్ళని డిలీట్ చేయాలా, డిలీట్ చేయాలా, ఉన్న కొత్త వాళ్ళని ఇళ్ళకి పంపించండి, ఇళ్ళకే పంపించండి. ఎవరిని మీ స్టాఫ్ ని ఇళ్ళకి పంపించి వాడు అర్హత అయితే ఇవ్వండి, లేకపోతే లేదు. వాలంటీర్లు పెట్టి శుభ్రంగా ఇచ్చేస్తారు. మేము కూడా అట్లాంటి ఆలోచన ఏదో మా ముఖ్యమంత్రి గారి మెదడులో ఉంది. అట్లాంటి ఆలోచన ప్రజలకి డోర్ టు డోర్ డెలివరీ చేసే కార్యక్రమం ఏదైనా ఉంటే డెఫినెట్ గా ప్రభుత్వం పరిశీలిస్తుంది. కానీ ఎక్కడ పరిశీలించినా ప్రభుత్వం మీద ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు లూటీ చేసిపోయిన కేసీఆర్ ప్రభుత్వం. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు బంగారు తెలంగాణ ప్రచారం చేసి అంతా బొందా బోకెలు వెళ్తున్నాయి, గాజు పెంకులు వెళ్తున్నాయి తవ్వితే అప్పుల కుప్పై ఉంది. ఇవన్నీ ఉన్నా కూడా ఎంప్లాయీస్ కి 4వ తారీఖు మొన్న జీతం ఇచ్చినాం, ఇప్పుడు 1వ తారీఖు ఇవ్వడానికి కసరత్తు చేస్తున్నాం. ఒకటి నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ చైర్మన్ అండ్ మెంబర్స్ ఫైనల్ అయితే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారు. టీఆర్ఎస్ లో నియమించిన వాళ్ళందరినీ తిట్టేవాళ్ళు కదా, ఇప్పుడు టీఆర్ఎస్ నియమించిన మహేందర్ రెడ్డి గారికే పదవిస్తున్నారు. ఆయన మర్యాద తప్పు పట్టట్లేదు. నేనేమంటున్నా, మాకు అధికారుల మీద ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాదు, కొంతమంది మరీ కండువాలు వేసి పనిచేసే, కండువాలు లేకుండా కార్యకర్తల్లో పనిచేసిన వాళ్ళకే తప్ప మీరు ఒకసారి చూస్తున్నా. ఇప్పుడు సిపిల సెలక్షన్ కానీ ఎట్లా జరుగుతుంది మీకు తెలుసు. ఎవరైతే డైనమిక్ ఆఫీసర్స్, ఆనెస్ట్ ఆఫీసర్స్ అనుకున్నారో వాళ్ళనే అపాయింట్ చేస్తారు. మీరు చూస్తున్నారు. అంటే అట్లంటే ఇంకో ప్రాబ్లం వస్తుంది. అందరికి అవకాశాలు కాదు, అందరికి అవకాశాలు రానంత మాత్రాన్ని వాళ్ళు డైనమిక్ కాదనంటే కూడా బాగుంది సార్. నేనేమంటున్నా, మొన్నటి వరకు ప్రభుత్వం చెప్పు చేతుల్లో పనిచేసిన కొంతమంది, అందరిని అంటే చాలా హానెస్ట్ ఆఫీసర్స్. మహేందర్ రెడ్డిని మీరు చాలా సార్లు తిట్టారంట కదా. ఇప్పుడే మా మిత్రులు ఎవరు చెబుతున్నారు, మహేందర్ రెడ్డిని నానా తిట్లు తిట్టారంట కదా ఆ రోజుల్లో. ఈ రోజు మీరు దీన్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకు అంటే కాదు, వాళ్ళ హయాంలో ఉన్న అధికారులను మేము ఎవరిని పక్కకు పెట్టట్లే. వాళ్ళలో ఆ క్వాలిటీస్ ఉంటే డెఫినెట్ గా వాళ్ళు సేవకు ఉపయోగపడతారు, ప్రజాసేవకు అనుకుంటే వాళ్ళని కన్సిడర్ చేస్తుంది. మా ప్రభుత్వం రాగద్వేషాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పనిచేస్తుంది. ఇదే ఉదాహరణ, ఇంకేం కావాలి? మీరే అంటారు కదా మహేందర్ రెడ్డి గారి గతంలో తిట్టిన. ఇప్పుడు వారే చైర్మన్ అయితే, ఇన్ కేస్ వారే చైర్మన్, అజంప్షన్ ఇన్ కేస్ వారే చైర్మన్ అయితే మా పాత్ర, మా ప్రభుత్వం యొక్క పారదర్శకత మీ అందరు మీ నోట్ నుంచి వినాలి ఈ మాట. ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము విమర్శించిన, ఈ రోజు విమర్శించారంటే అప్పుడు తప్పు చేశారని అర్థం. అదే నేను అంటున్నా, ఆ ప్రభుత్వ అధికారికి ఎవరికైనా ముద్రపడి ఈ ప్రభుత్వంలో కూడా వాళ్ళు ఒక మంచి పొజిషన్ లో ఉంటుండ్రు అంటే మాకు పనితో, అంటే అధికారి మాకు ఇచ్చే చేసే సేవకు సంబంధం చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఒక్కటే మాట,
ఒక్కటే మాట సార్, ఇప్పుడు వారు ఏమంటారంటే మేము 500 ఏళ్ళ కళ మేము ఖచ్చితంగా మేము దీన్ని ఎందుకు క్లెయిమ్ చేసుకోమో మాట అంటుండ్రు. నేను ఒక మాట అంటున్నా, ఇలా మళ్ళా చెప్తున్నా, ఇలా బీజేపీ పాత్ర ఏం లేదు. తీర్పు ఇచ్చింది కోర్టు, నిర్మాణం చేసింది, తీసుకుంటున్నారు, పోతది కాదు, విరాళాలు ఇచ్చింది 5,500 కోట్ల విరాళాలు దేశ ప్రజలు ఇచ్చిండ్రు. సుబ్రహ్మణ్యం గారు భద్రాచలం క్లెయిమ్ ఏముంది? సుబ్రహ్మణ్యం గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం. నమస్తే అండి, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. మాట్లాడండి. ఈ మేనిఫెస్టో ప్రకారంగా ఏ పార్టీ కూడా అమలు చెయ్యదండి. ఏదేది మేనిఫెస్టోనా? మేనిఫెస్టో ప్రకారంగా ఇప్పుడు ఎందుకు ఎలక్షన్ టైంలో అందరూ కూడా హామీలు ఇచ్చిన వాళ్ళే. హామీల ప్రకారం ఇప్పుడు బీజేపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కూడా మాట్లాడటానికి వాళ్ళకి హక్కు లేదండి. మరి వీళ్ళ పరిస్థితి అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీని కరెక్ట్ గా మీరు అమలు చేశారా? ఓకే, ఇప్పుడు వీళ్ళు కూడా చేయకపోయినా పర్వాలేదని మీరు సర్టిఫై చేస్తారా అనేది నా ప్రశ్న. ఏమండి, ఇప్పుడు వీళ్ళు చేయకపోయినా పర్వాలేదు, ఆడవాళ్ళకి 2,500 ఇస్తా ఉన్నారు, ఇవ్వక్కర్లేదు. అట్లాగే 200 యూనిట్లు ఇస్తా ఉన్నారు, ఇవ్వక్కర్లేదు. అలాగే గ్యాస్ సిలిండర్లు 500కి ఇస్తా ఉన్నారు, ఇవ్వక్కర్లేదని మీరు చెప్తారా? అంటే వాళ్ళు వచ్చి ఒక నెల రోజులే కాబట్టి, నెల రోజులు అంటే మరి నవంబర్ లోనే బిల్లులు కట్టొద్దని కోమటిరెడ్డి గారు చెప్పారు కదా, సోనియా గాంధీ గారి బిల్లులు పంపించమన్నారు. చెబుతా ఉంటారండి, అన్ని అమలు చేయాలంటే కష్టమే కదా. కష్టమా? ఓకే, మీరు సానుభూతిగా ఉన్నారు, సంతోషం. ప్రభుత్వం పట్ల సానుభూతిగా ఉన్నారు, మీకు ధన్యవాదాలు. మీకున్న మెచ్యూరిటీ, మీకున్న ఉదారత, మీకున్న విస్తృత ఆలోచన కూడా 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి లేకపోయా. ఏం చేస్తాం? మాట్లాడదాం, మూసీ గురించి కూడా మాట్లాడండి. మీరు ప్రకాష్ రెడ్డి గారు, ఆయన ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి సార్. ఒకటి 100 రోజుల్లో వీళ్ళు హామీలు ఇచ్చారు. మేము అనేది ఏంటంటే ఆ 100 రోజుల హామీల విషయం మీద కాదు, కొన్ని అయితే టైం లైన్ పెట్టి మరీ ఇచ్చారు కాబట్టి వాటి గురించి మేము రేజ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా బస్సుల గురించి వాటి గురించి మేము మాట్లాడలేదు వాస్తవానికి. ఇంకొకటి ఏంటంటే 100 మీటర్లు పాత పెట్టాలి అనేది వాళ్ళు అంటున్నారు కదా, మేము అనేది వారైనా ఆరు గుజరాత్ నుంచి మన మోదీ గారైనా కూడా ఎందుకు వీళ్ళ రెలవెన్సీ ఏంటిది, వీళ్ళు అసలు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ చేయింది రోల్ అనేది నిర్ణయించాల్సింది తెలంగాణ ప్రజలు. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ డావోస్ ట్రిప్ సక్సెస్ అని బాగా ప్రచారం చేసుకుంటారు. ఆల్రెడీ అదాని విషయం మీద దేశం మొత్తం అడుగుతున్నారు సార్. జాతీయ మీడియా మొత్తం చిదంబరం గారిని మొన్న ఏఐసిసి ఆఫీస్లో అడిగితే మైకులు పక్కకు జరిపేసాడు. సింపుల్ గా మైకులు ఇట్లా పక్కకు జరిపేసాడు. ఏంటి మీరు అదాని అని పొయ్యిగా నిన్న మొన్న యాత్రలలో కూడా అదాని అవినీతి పరుడు అంటే మీరు అట్లెట్లా ఒప్పందం చేసుకుంటారు మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని ఒకటి చెప్పబట్టే. ఇంకొకటి అది 12,000 కోట్లు సార్. ఇంకోటి ఇది 9,000 కోట్లు జేఎస్డబ్ల్యూ వాళ్ళు రిలీజ్ చేసిన స్టేట్మెంట్ సార్. ఎంఓయు ఒప్పందం జరిగింది. ఏ సంవత్సరంలో జరిగింది ఇక్కడ చూడండి, ఏమనుంది? 2022. 9,000 కోట్లు జరిగిన ఒప్పందాన్నే మళ్ళా ప్రకటించి ఇగోండి పెట్టుబడులు తీసుకొని వచ్చినాము అని అన్నారు. ఇది 2022లో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్న జరిగిన ఒప్పందం. ఇటు ఇగోండి ఎంఓయు చూడండి, చదవండి, మీరే చదవండి. ఇంకోటి సార్, ఇది 12,000 ప్లస్ 9,000 కోట్లు ఎంత? 21,000 కోట్లు. అన్నిటికంటే కీలకం, గోధీ ఇండియా అనే ఒక సంస్థ 8,000 కోట్ల ఒప్పందం ప్రకటించారు. దాని ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సార్ ఇది, దాని ఫైనాన్షియల్స్ ఇది ఎంత ఉన్నది తెలుసా? దాని లావాదేవీలు 27,73,422 రూపాయలు. నిజంగా ఇది అధికారికంగా. ఇగోండి, వాళ్ళు 5 కోట్ల రూపాయలు అప్పు ముంబై నుంచి బ్లూ అస్త్వా నుంచి తీసుకున్న అఫీషియల్ స్టేట్మెంట్. మాట చెప్పాలి. ఇగోండి సార్, 1 కోటి రూపాయలు ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి 27 లక్షల ఉన్న లావాదేవీలు ఫైనాన్షియల్స్ యాన్యువల్ గా ఉంటే వాళ్ళు 8,000 కోట్లు తెగ జాకిలెత్తి లేపేసి అదిరిపోయింది ఇదిరిపోయిందని రాస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు వారి ఫేవరెట్. నాకైతే ఇప్పుడు డౌట్ వస్తుంది. రేవంత్ రెడ్డి గారు తను సొంతంగా ప్రయత్నం చేసుకోవాలి తప్ప చంద్రబాబు గారి లైన్లోనూ రాధాకృష్ణ గారి లైన్లోనూ రామోజీ గారి లైన్లోనూ వెళ్తే మొత్తం రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈజ్ డైనమిక్ లీడర్. పైన మా ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు డైరెక్షన్స్ ఉన్నాయి. మాకు చంద్రబాబు గారితో ఏం సంబంధం? నిజం చెప్పండి. తెలుగుదేశం ఏం లేదా అసలు? లండన్ లో తెలుగుదేశం జెండాలు ఏంటండి? గాంధీ భవన్ లో కూడా సార్, గాంధీ భవన్ లో తెలుగుదేశం జెండాలు ఏంటండి?
గాంధీ భవన్ లో తెలుగుదేశం జెండా విషయం అది ఒక డిఫరెంట్. నేను కూడా ఆశ్చర్యపోయినా వాళ్ళు ఎవరు రమ్మన్నారు. నేను రేవంత్ రెడ్డి గారి సలహా ఇస్తున్నాను తప్ప నేనే విమర్శించట్లేదు. చంద్రబాబు లైన్ లోకి వెళ్ళొద్దు, ఆయన ఇట్లాగే 100 రూపాయలు వస్తే 1,00,000 రూపాయలు వచ్చిందని ప్రచారం చేసుకుని దెబ్బతిన్నాడు. మీరు కూడా దెబ్బతిని చంద్రబాబు గారు ఆయన శిష్యుడు, గురు శిష్యులు. తెల్లారు లెగిస్తే రాధాకృష్ణ గారు మీరు రేవంత్ రెడ్డిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తారు? అడగండి ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తారు? అన్ని సార్ ఈ తప్పుడు కథనాలు ఎవడో సోషల్ మీడియాలో రాసేది నేను చెప్పే చెప్పండి. రాసింది తప్పుడు కథనం, ఏబిఎన్ తప్పుడు వార్త రాసిందని చెప్పండి. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చెప్పాడని ఆయన రాశాడు. మీరు సీనియర్ జర్నలిస్టులు అందరూ వీకెండ్ కామెంట్లు పెడతారు, మీ అభిప్రాయాలు అన్నిటికీ మీ భావ ప్రకటన ప్రతి సీనియర్ జర్నలిస్ట్ ఇంటికి రేవంత్ రెడ్డి పోలేదు. అవును, ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఇంటికి రేవంత్ రెడ్డి కరెక్ట్ కాకపోతే రేవంత్ రెడ్డి గారు మీరు కూడా వెలువడిని. నేను మా సీఎం గారితో మాట్లాడి మీ ఇంటికి మీరు కూడా ఇంటర్వ్యూ చేయండి. మీరు గతంలో ఇంటర్వ్యూ మీరు ఎలక్షన్ ముందు ఇంటర్వ్యూ చేయలేదా? మా రేవంత్ రెడ్డి గారు కాదంటలేదు, సీఎం గారిని ఇంటర్వ్యూ చేశారు కదా ఎలక్షన్ చేశారా లేదా? అప్పుడు సాక్షి స్టూడియోకి వచ్చాడు, నేను కాదని చాలా స్టూడియోకి వెళ్ళారు, అది వేరే విషయం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే కేసీఆర్ గారు గతంలో మా బోర్డు వాళ్ళు కూడా అపాయింట్మెంట్ ఇవ్వాలి, అప్పుడు మేము విమర్శించాం. ఇప్పుడు ఇది ఇస్తాడో లేదో అది వేరే విషయం, నేను అడగట్లేదు. పాయింట్ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మోడీ గారు అట్లా అనకపోతే రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఖండించలేదు? రాధాకృష్ణ నువ్వు 10 అబద్ధాలు రాస్తున్నావు, నువ్వు మాట్లాడితే బ్లాక్ మెయిల్ చేస్తున్నావు, ఎందుకు అనలేదు అనేది నా ప్రశ్న. రైట్, ఒక్క నిమిషం. 8,000 కోట్లు గోధి ఇండియా ప్రకాష్ రెడ్డి గారు ఇది ఒకటి తీసుకొచ్చి మా సోదరుడు ఏం తప్పు? చంద్రబాబు లైన్ లో వివరాలు చెప్పండి. మీరు వివరాలు పూర్తిగా వినేదానికి ఓపిక ఉండాలి. ప్రజలకు కూడా తప్పుడు సంకేతం. ఇదేం జేఎస్డబ్ల్యూ పేరు మీద ఒక ట్విట్టర్ ఇది అండ్ ఇట్స్ ఫ్యాక్ట్ టు చెక్. ఇది తీసుకొచ్చి ఏమంటున్నారంటే మేము ఇన్వెస్ట్ చేసినాము, ఎంఓయూ ఎంటర్ అయినామని. బట్ నేనేమంటున్నా, ఇప్పుడు వాళ్ళు కొత్తగా మాకు తీసుకొస్తున్నది ఒకే సంస్థతో 2 ఒప్పందాలు చేసుకోవద్దని ఏం లేదు. అదే ఒప్పందం కాదు, ఇది పాత ఒప్పందం అయి ఉండొచ్చు. ఇదే జేఎస్డబ్ల్యూ 9,000 కోట్ల ఎంఓయూ మా దీంట్లో చేసుకుంది, ఏది డావోస్ లో. పాత ఫోటో నేనేమంటున్నా తెలంగాణ ఒక నిమిషం వస్తాయి బ్రదర్, ఆడికి కూడా వస్తా. తెలంగాణకు ఇన్వెస్ట్మెంట్స్ రావడం వీళ్ళకి ఇంత అక్కస అండి, ఇంత అక్కస. దుర్మార్గమా? దొంగ ఏది దొంగ కాదు కదా. ఇట్లాంటి ఫ్రాడ్ గోధి ఇండియా సంస్థ ఏదైతే 27 లక్షలే ఉన్నదో దాన్ని తీసుకొని వచ్చి మీరు 8,000 కోట్లు అని చెప్తే రాహుల్ గాంధీ అవినీతి పరుడు అని తీసుకొని వచ్చి 27 లక్షల కంపెనీని 1,000 కోట్ల పెట్టుబడులు అంటే చంద్రబాబు గారు చేసినట్టే. 2 విషయాలు, వాళ్ళకి ఇంకేమన్నా కావాలంటే దే కెన్ ఫైల్ ఆర్టీఐ, మీకు కావాల్సిన డీటెయిల్స్ మీరు తర్వాత పోతే ఎట్లా. అదానీ గురించి ఒక క్లారిటీ ఇస్తాము. ఎస్, అదానికి 100 కంపెనీలు ఉన్నాయి, అదానికి 100 కంపెనీలు ఉన్నాయి. దాంట్లో మారిషస్ నుంచి వచ్చిన 20,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నాయో వాటి మీద మాకు అబ్జెక్షన్. మాకు మీద మళ్ళీ మీరు అట్టయితే చెప్తారు. అదానికి ఉన్న కంపెనీలలో ఒక కంపెనీ మా తెలంగాణ ప్రభుత్వంతో తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం ఒక ఒప్పందం చేసుకుంటే మేము వెల్కమ్ చేస్తాము. కేటీఆర్ గారు కూడా దుబాయ్ లో ఏమైనా దాచిపెడితే అది కూడా తీసుకురామని స్టేట్మెంట్స్ ఇస్తలేను వీళ్ళలాగా. అదే చెప్తున్నా నేను కూడా. అదాని అరే అది నేనే చెప్పినా కదా. అదాని మారిషస్ నుంచి తెచ్చిన 20 లక్షల కోట్లకు ఆధారం చూపిమన్నాడు దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఒప్పందం చేసుకుంటాం. తెలంగాణ అభివృద్ధికి కేటీఆర్ గారు కేసీఆర్ గారు విధానం కలిగిస్తున్నారు, ఇది వాస్తవం. మీరు అన్నారు కదా, మీరు ఆగకపోతే మీరు వీక్ చెప్పండి. అదానీ గారు పెట్టిన ఏదైతే పెట్టుబడి ఉందో డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సంబంధించిన పెట్టుబడి ఇక్కడ పెట్టారు, అనౌన్స్ చేశారు. రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడారో వినండి. स्मॉल आर्म्स जिसमें टवॉर है जो हमारी स्पेशल फोर्सेस यूज करती है, आर्मी यूज करती है, जिसमें गलील स्नाइपर राइफल है, ये सब अदानी जी बनाते हैं, सीधा स्ट्रेट.
इजरायली जो ड्रोन्स हैं उसका बिल मिल जाता है मतलब పదే సెకండ్లు అసలు డిఫెన్స్ లో ఈయనకి అనుభవమే లేదు అని అదానికి అనుభవమే లేదు తెలంగాణకు పెట్టుబడులను వ్యతిరేకిస్తున్న పార్టీగా బీఆర్ఎస్ చరిత్రహీనులుగా అంతకంటే దేశం మొత్తం మీ మీద ఉంచుతున్నారు ఇవాళ అదానితో. రవీంద్ర గారు సార్ నమస్కారం సార్. సార్ ఆఫ్టర్ లాంగ్ టైం విషయానికి రండి, టైం తక్కువ ఉంది సార్. అక్కడ ఉన్న పెద్దలకు నా విషయానికి రండి. ఈ రోజు రామ మందిర నిర్మాణం అనేది యావత్ ప్రజానికం గర్వించదగ్గ విషయం. 500 సంవత్సరాల ఓకే, మళ్ళీ చరిత్ర అంతా చదివి టైం లేదు మిత్రమా. రైట్, ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. మూసీని మొత్తం మా కేసీఆర్ గారేమో కొబ్బరి నీళ్లు పారిస్తా అన్నాడు హుస్సేన్ సాగర్ లోన, అన్నాడు మూసీ అంతా మారిపోద్ది అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి మూసీని మొత్తం థేమ్స్ నది చేసేస్తానన్నాడు. మీరేమంటారు సార్? ఒక అటెంప్ట్ చేస్తున్నాం స్వాగతించాలి సార్. మూసీ నదిని థేమ్స్ నది ఇవ్వాలన్నా వద్దా అనేటువంటి సంగతి అది ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. కానీ థేమ్స్ నదిగా చేసే కంటే ముందు సాబర్మతి నదిగా పోయి చూసినామని చెప్పండి సార్. మీకు అంత కోపం ఉంటే ఉంటుంది కానీ భారతదేశంలోనే ఉంది. సాబర్మతి నది సజీవ నదిగా ఎట్లా మారిందో ఒకసారి మోడీ గారి నాయకత్వంలో, మోడీ గారి ప్రభుత్వంలో ఎట్లా మారిందో అనేది ఒకసారి పోయి గుజరాత్ లో చూసినామనండి సార్. విదేశాలకు పోయి అక్కడేదో జరుగుతుందని చెప్పి తెలంగాణ ప్రజలకు ఆ సినిమా చూపెట్టాల్సిన అవసరం లేదు. ముందు గుజరాత్ పోతే సాబర్మతి నది ఒక మురికి నాలాగా ఉండేది, అది ఎట్లాగా మారిందో ఒక్కసారి చూసేస్తే సంతోషపడతాం సార్. తెలంగాణ ప్రజలు కూడా ఫోటోలు మేము చూపించమంటే చూపిస్తాం సార్ రాబోయే రోజులలో. రేవంత్ రెడ్డి గారు ముందు తీసుకెళ్ళగలుగుతారా లేదా? హుస్సేన్ సాగర్ ని కొబ్బరి నీళ్ళతో నింపినట్టుగా కేసీఆర్ గారు ఈయన కూడా ఏమన్నా చేస్తాడా? నేను ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నాను సార్. కొమ్మినేని గారు కాంగ్రెస్ పార్టీ నాయకుల చర్చకు ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నాను సార్. 6 లక్షల కోట్లు ఉన్నాయి, 3 లక్షల కోట్ల అప్పు ఉన్నాయి, మేము ఇయ్యలేకపోతున్నాం, పెంకాసలు వెళ్తున్నాయి, మట్టి కుప్పలు వెళ్తున్నాయి. మీకు అది కూడా తెలియకుంటే నైతికంగా మీరు ఎట్లా ప్రామిస్ చేశారండి? మీరు ఆ మాత్రం కూడా తెలియకుండా మీరు రాజకీయ పార్టీకి మీకు తెలియదు రాజకీయాలు 6 లక్షల కోట్ల అప్పున్న విషయం తెలియకపోతే అది మీ అసమర్థత, మీ అజ్ఞానం. అది మీ అజ్ఞానులకు మీకు అధికారులు పర్మిషన్ ఇచ్చారు, దానిలో మీరు కూడా భాగమే. రైట్, మీ పాత్ర కూడా ఉంది. మీరు హుస్సేన్ సాగర్ కొబ్బరి నీళ్ళతో నింపేశారండి, ఇప్పుడు ఆయన మూసీని థేమ్స్ చేసేస్తానంటున్నాడు. అట్లాగే నమ్మొచ్చా? పని కాలేదని కాదు, హుస్సేన్ సాగర్ కానివ్వండి, ఈవెన్ మూసీ కానివ్వండి. ఎందుకంటే మీరు గమనిస్తే కొబ్బరి నీళ్ళు వచ్చేసినాయా? సరే, ఎస్ఎన్డిపి అనే కార్యక్రమం ఏదైతే తీసుకున్నామో దాంతో చాలా కూడా డ్రైనేజ్ సిస్టమ్ గతంలో లేకపోతే 2020లో వరదలు ఎట్లా వచ్చినాయి? ప్రకాష్ ఏమంటారు? అయోధ్య పోయి సరయూ నది చూడమని చెప్పండి సార్ మొదలు. మరి మిషన్ గంగా కూడా చూడండి, వేల కోట్లు పోతున్నాయి. అయితే ఒకటి మాత్రం వాస్తవం, నేను కాశీ వెళ్ళానండి. 20 ఏళ్ల క్రితం వెళ్ళిన కాశీ గంగా నదికి ఆ తర్వాత 20 ఏళ్ల తర్వాత వెళ్ళిన కాశీ గంగా నది కొంత తేడా. నేను గత సంవత్సరమే కాశీకి పోయినాను. బాలేదా? నేను వీడియో రికార్డ్ కూడా చేసినాను. బాలేదా? కొంత మన ఘాటులోకి నాలా డైరెక్ట్ గా వస్తుంది సార్. ఒక 6 ఫీట్ పంది ఓ నాలాలకు వెళ్ళి డైరెక్ట్ గా వచ్చే వీడియో రికార్డు కూడా. ఇప్పుడు మూసీ గురించి చెప్పండి. మూసీని లండన్ థేమ్స్ చేస్తాడా చేయడా? ఆయన చేస్తే మంచిదే సార్, చేస్తే స్వాగతిస్తాం, చేయనివ్వండి. ఒక మాట సబ్మిషన్ సార్, మేము ఏదైతే చెప్తున్నామో చిత్తశుద్ధితో చెప్తున్నాం, దాన్ని నెరవేర్చేదానికి 100% మా ఎఫర్ట్స్ పెడుతున్నాము. థేమ్స్ పోయింది, మూసీ నదిని ఇది ఏంది దీనిలో కొబ్బరి నీళ్ళు నింపుతా అన్నారు హుస్సేన్ సాగర్లో. ఓకే, స్టేట్మెంట్ తర్వాత దాని గురించి చర్చ లేదు. కానీ మేము చేస్తున్న ప్రయత్నం ఏంటంటే మేము అనుకున్న తడువుగా లండన్ పోయినాం, థేమ్స్ మీద ఒక ఎక్స్పర్ట్ రివ్యూ చేసినాము. దాని మీద ప్రాక్టికల్గా ఏముంది అక్కడ సిచ్యువేషన్ ఒక అధ్యయనం చేసిండ్రు. దాని మీద ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా తీసుకుంటాము. డెఫినెట్గా అది ప్రాజెక్టు ఇట్ ఈస్ గోయింగ్ టు బి ల్యాండ్ మార్క్ ఫర్ హైదరాబాద్. సిటీని ఎక్స్టెండ్ చేయడానికైనా మన పర్యాటకాన్ని ప్రోత్సహించడానికైనా ఒక ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరు మీలాంటి పెద్దలు పక్షాలు సహకరించాలని కోరుతున్నాం. ఆయన చేయగలిగితే మా బోటాలను అప్రిషియేట్ చేయడానికి. అయితే చంద్రబాబు శిష్యుడుగా చంద్రబాబు బ్లాక్ మెయిల్ చేస్తే రేవంత్ రెడ్డి గారి గురించి మీకే ఎక్కువ తెలుసు నాకంటే కాబట్టి డైనమిక్ లీడర్ ఎవరో ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పరిస్థితి కాదు. నేను ఒక మాట ఎప్పుడో చెప్పాను, నాతో ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే నేను ఎప్పుడుగానే ముఖ్యమంత్రి అవుతానని నాకు చెప్పాడు. ఆ విషయం చెప్తే నేను ఎట్లా అని మాట్లాడుకునేవాళ్ళం. నిజంగానే పీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక్కడుగు దూరంలో ఉన్నాడని రాశాను. నేను
నేనే రాశాను. నిజంగా అయ్యాడు, సంతోషం, నాకు అభ్యంతరం లేదు. కానీ చంద్రబాబు శిష్యుడిగా మిగిలిపోతే ఇట్లా అనవసరమైన ప్రచారాలు, అట్లాగే రాధాకృష్ణ లాంటి వాళ్ళు బ్లాక్ మెయిల్కి లొంగొద్దు, అది నేను చెప్పేది. మీ ఇష్టం లొంగితే మీ కర్మ. కృషాంక్ గారు, డాక్టర్ కొనగాల మహేష్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.